కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జర్నలిస్టు సంఘాలను ఐక్యం చేసి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్లుగా ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు తెలిపారు. తెలంగాణ సచివాలయం వద్ద అంబేద్కర్ భవన్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పీజేఏ జాతీయ అధ్యక్షులు ఉప్పు వీరాంజనేయులు సమక్షంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలోని రెండవసారి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన ఏనుగుల వీరాంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు హక్కుల కోసం రాజీలేని సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్లుగా పీజేఏ జాతీయ కమిటీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ జర్నలిస్టు సంఘాలను ఏకం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని అధ్యక్షునిగా ఎన్నికైన వీరాంజనేయులు తెలియజేశారు. రాష్ట్రంలోని పుట్టగొడుగుల్లా పుట్టిన జర్నలిస్టుల సంఘాలు సమస్యల కోసం పనిచేయకుండా ప్రభుత్వాలకు యాజమాన్యాలకు తొత్తులుగా మారి విలేకరుల సమస్యలు పక్కకు పెట్టి లాభాపేక్ష కోసం వ్యక్తిగత సమస్యలపై దృష్టి సారించడం విచారకరమని అన్నారు. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలను ఐక్యం చేసి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు నిర్వహించనున్నట్లుగా వీరాంజనేయులు తెలిపారు. నా ఎన్నికకు సహకరించినటువంటి జాతీయ, రాష్ట్ర, జిల్లా జర్నలిస్టు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పీజేఏ రాష్ట్ర కమిటీ ఆశలు వమ్ము చేయకుండా నియోజకవర్గం, జిల్లా కమిటీలను సమన్వయం చేస్తూ జర్నలిస్టులు హక్కులకే శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.